సీతక్క గారి డిపార్ట్మెంట్లో నిధులు దుర్వినియోగం అయితే కఠిన చర్యలంట. సీతక్క గారు ఇచ్చారు. నిధులు దుర్వినియోగం అయితే కఠిన చర్యలు అని చెప్పారు. గత ప్రభుత్వంలో ఇదే పంచాయతీరాజ్ మినిస్టర్గా ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ఉండే. అప్పుడు ఈ శ్రీనిధికి ఎండీగా మరి విద్యాసాగర్ రెడ్డి అనేట ఆయన ఉండే. ఈయన నాబార్డ్లో పనిచేసి వచ్చిండు, అక్కడ రిటైర్డ్ అయిపోయిండు. ఆడ మధ్యలో ఏదో ఇచ్చిండు, మొత్తానికి రిటైర్డ్ అయిన వ్యక్తిని తీసుకొచ్చి కూర్చోబెట్టి ఆయన రిటైర్డ్ అయిన వానికి ఎంత ఇస్తానో తెలుసా జీతము? ఇది దీని గురించి రాయారా మీరు మిస్టర్ రామకృష్ణరావు? ఇది రాయారా? నాబార్డ్లో ఆయన 50,000 60,000 ఏదో పెన్షన్ ఎంతనో వస్తుండే. ఈరోజు నీవు ఆయనకు ఎంత ఇస్తున్నావు తెలుసా? విద్యాసాగర్ రెడ్డి గారికి తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న జీతం రాసుకోండి, 3 లక్షల రూపాయలు. అర్థమైందా? ప్లస్ 50,000 రూపాయలు అలవెన్స్, ప్లస్ 50,000 హెచ్ఆర్ఏ, మొత్తం 4 లక్షల రూపాయలు ఇస్తుంది. ఈరోజు 4 lakhs ఇస్తుండ్రు. ఈయన పెద్ద స్కామర్ అని చెప్పి ఈయన ఎర్రబెల్లి దయాకర్ రావు దగ్గర ఉండి పెద్ద స్కాములకు పాల్పడ్డాడు. గతంలో 4 లక్షల సిమ్లు కొన్నాడు. ఈయన 4 లక్షల సిమ్లు కొన్నాడు. ఆ సిమ్లతోనే ఫస్ట్ ఈ ఫోన్ ట్యాపింగ్ అని మొదలైంది అక్కడనే అని చెప్పేసి పోయిన కమిషనర్ గారికి నేను కంప్లైంట్ కూడా ఇచ్చిన. ఈరోజు టెలిఫోన్ ట్యాపింగ్ పైన పెద్ద యుద్ధం చేస్తారు కదా. టెలిఫోన్ ట్యాపింగ్కు మొట్టమొదటిగా అంకురార్పణ వేసింది ఎక్కడనంటే, మొట్టమొదటిగా మొదలైంది ఎక్కడనంటే ఈరోజు శ్రీనిధిలో మొదలైంది. శ్రీనిధిలో ఏమైందంటే 4 లక్షల సిమ్లు కొన్నాడు. సిమ్లు కొన్నోడు ఎవడనుకుంటున్నావు? గత ప్రభుత్వం వల్ల ఆయన కూడా ప్రమోషన్. కొన్నోని పేరు పి వేణుప్రసాద్, సీనియర్ మేనేజర్. పి వేణుప్రసాద్ సీనియర్ మేనేజర్. ఆయనకు 65,000 రూపాయల జీతం వస్తుంది. ఇక ఈయనకు ప్రమోషన్ ఎప్పుడు? గతంలో. ఇప్పుడు వీళ్ళని ఎంక్వైరీ చేయలే. అసలు 4 లక్షల సిమ్లు కొన్నందుకు ఆ రోజుల్లో ఎయిర్టెల్ కానీ టాటా కానీ వాళ్ళందరూ ఏం చేసినంటే వీళ్ళకి ప్రొవైడర్స్ ఇచ్చారు. ఏది? మన ఫోన్ హ్యాకింగ్లు చేయడానికి. అయితే శ్రీనిధిలో పనిచేసేటోళ్లకు వాళ్ళందరికీ ఫోన్లు ఇచ్చి మీరు ఇంటర్నల్ ఎంక్వైరీ మూసుకొని కూర్చున్నారు. మీరు 4 లక్షల సిమ్లు కొని వాళ్ళందరూ సర్వీస్ ప్రొవైడర్లు ఇస్తే ఆ సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా వీళ్ళు ఏమేమి మాట్లాడుకుంటారు, ఎక్కడెక్కడికి పోతున్నారు అని వాళ్ళ దగ్గర ట్యాపులు చేసి వాళ్ళు వచ్చినాక నువ్వు ఇక్కడ పోయినావు అని చెప్తే అరే వీళ్ళకి ఎట్లా తెలుస్తున్నాయని వాళ్ళు పరేషానాలు. అసలు ట్యాపింగ్లు మొదలైందే శ్రీనిధి 4 లక్షల సిమ్లతోని. దీనిపైన గత ప్రభుత్వంలో వీళ్ళు అపాయింట్ అవుతారు. ఎర్రబెల్లి దయాకర్ అపాయింట్మెంట్ చేసుకుంటారు. మరి ఈరోజు నీ ప్రభుత్వం మారుతుంది. ఇవాళ ఎర్రబెల్లి దయాకర్ పోయి గేట్ దగ్గరికి ఎరుస్తారు, కాంగ్రెస్ వాళ్ళు సవాలు ఇస్తుంటారు. ఇవాళ నేను అడుగుతున్నా, ఈ విద్యాసాగర్ రెడ్డిని మీరు ఎట్లా కొనసాగిస్తున్నారు రేవంత్ రెడ్డి? ఈ వేణుప్రసాద్ అంటోడు 4 లక్షల సిమ్లు కొనడానికి మొత్తం వీళ్ళకి ఐడియాలు ఇచ్చినటువంటి వ్యక్తిని ఈరోజు ఏ విధంగా కొనసాగిస్తున్నారు? వేణుప్రసాద్ అనేటోనికి 3,65,000 రూపాయలు. ఈరోజు ఆయనకి 2 పోస్టులు ఉన్నాయి. ఒకటి శ్రీనిధి, ఇంకోటి ఎండి T5 3 లక్షలు. 2 నౌకర్లు ఎట్లా ఇస్తారు ఆయనకు? 2 ఐటీ డిపార్ట్మెంట్లో చేస్తాడు ఈయననే, ప్లస్ శ్రీనిధిలో ఈయన జాబ్ చేస్తాడు. 2 జాబులు ఎట్లా చేస్తాడు? ప్లస్ ఈయనకు 3,65,000 రూపాయలు ఏ విధంగా జీతం ఇస్తారు? దీని గురించి ఆకునూరి మురళి ఎందుకు మాట్లాడరు? దీని గురించి చీఫ్ సెక్రటరీ రామకృష్ణరావు ఎందుకు మాట్లాడరు? స్వీపర్ గురించి ఎందుకు మాట్లాడతారు? వాళ్ళు రెక్కల కష్టం చేసే వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడతారు ఈరోజు? కాబట్టి ఈరోజు తెలంగాణ వీళ్ళ పైసల మీద, తెలంగాణ ఖజానా మీద దోపిడీ ప్రేమ కాదు వీళ్ళకు. సామాన్యుల చేతికి ఇంత జీతం వీళ్ళకి అవసరమా? వీళ్ళ పైసలు ఎగ్గొట్టాలి, వాళ్ళు జావాలి, వాళ్ళు సావాలి. వాళ్ళు ఎందుకు బతకాలి? వాళ్ళు ఈరోజు రిటైర్ అయినాక వాళ్ళు జావాలి. నా సొంత నేను బతకాలి. నేను పుణ్యానికి వచ్చిన ఇళ్ళల్లో 42 ఇళ్ళల్లో రిటైర్ అయినాకే పోతారు ఆ చిన్నల్లో. పుణ్యానికి వచ్చింది ఒక్కొక్క ఇటుక పేర్చి కట్టినట్టుగా పోయి ఉంటారు. సాయంత్రం కాగానే పిల్లమ్మగాళ్ళు ఇద్దరు పోయి చూసుకుంటారు రోజు ఎక్కడ దాకా వచ్చింది ఇంటి పనులు, ఇంటీరియర్ డెకరేషన్ ఎక్కడ దాకా వచ్చింది. ఇవాళ పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఎందుకు చెప్తలేరు ఈ 42 విల్లా నంబర్ ఎక్కడికి వెళ్ళి వచ్చిందని? చెప్పడు. ఈ లంచగొండ్లు చెప్తారు. స్వీపర్కి ఒక ఆమెకు 2 లక్షల రూపాయలు వస్తుందని చెప్తాడు అన్న. టీచర్లకు ఎక్కువ జీతాలు ఇస్తున్నారని చెప్పి బాధపడిపోతుంది. ఈ జీతాల సంగతి ఏంది? ఇంకో రిటైర్ అయిన చెప్తా. ఇంకోటి సిఎస్ వెంకటరెడ్డి, ఇదే శ్రీనిధిలో ఆయన జీతం ఎంత? 1,50,000 రిటైర్ అయిన వాళ్ళకు. ఇక రిటైర్ గానో చాలామంది ఉన్నారు. 69,000, 1,40,000. రవికుమార్ అనే జోనల్ మేనేజర్కు జీతం పోతుంది. సునీత అని కన్సల్టెంట్ చీఫ్ జనరల్ మేనేజర్ 69,000 ఆమెకి ఇస్తుండ్రు. అర్థమైందా? ఇవన్నీ వాళ్ళకి ఇస్తున్నారు. రిటైర్ అయిన వాళ్ళకు ఖాస్ కనుక రిటైర్ అయిన వాళ్ళకి చెప్తున్నా, ఈ వేణుప్రసాద్ అనేటోడు సిమ్ముల స్కామ్లలో ఉన్నోడు ఎట్లా పెడుతుండ్రు, నేను దాని మీద ఎంక్వైరీ చేయమని కంప్లైంట్ ఇచ్చిన గతంలో, పోయిన ప్రభుత్వం ఇచ్చిన. కానీ వాళ్ళ ప్రమోషన్ ఇచ్చుకొని రేవంత్ రెడ్డి ఇటువంటి దొంగలు నాకు కావాలి అని చెప్పి బాజాప్తా పెట్టుకుండ్రు. సీతక్క గారు పక్కన కూర్చోబెట్టుకొని
నిధుల దుర్వినియోగం అయితే కఠిన చర్యలు. ఇకేం కావాలి? పక్కన దొంగను కూర్చోబెట్టుకొని ఆమె ఆమె నిధుల ఇదైతే గోల్మాల్ అయితేనంట కఠిన చర్యలు ఉంటాయని చెప్పి ఆమె చెప్పే పరిస్థితి. కాబట్టి ఈరోజు దొంగలు ఎవరు, దొంగతనం వేడ జరుగుతుంది, ఎవరు దొంగతనం చేస్తున్నారు దాని గురించి మాట్లాడారు ఈరోజు. దాని గురించి మళ్ళీ నీతులు వీళ్ళే మాట్లాడతారు. ఈరోజు వీళ్ళని మోసం చేసేది, దగా చేసేది వీళ్ళే ముందు సిపాయి లెక్క ముందు అనుమానం రాకుండా ముందు నిలబడేది కూడా వీళ్ళే. కాబట్టి ఈరోజు తెలంగాణ ప్రజానీకం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనోళ్ళు కూడా ఈ సొంటలతో చేతులు కలిపి ఈరోజు మనోళ్ళు కూడా మన తెలంగాణ వాళ్ళు కూడా నిన్నటిదాకా పరిస్థితులు ఎట్లుండే ఇప్పుడైనా కొంచెం మెరుగు చేసుకుందాము, మంచిగా బతుకుదాము, వాళ్ళని కూడా బతికించుకుందాము, మనం కూడా బతుకుదాం అనే ఆలోచనతోని ఈరోజు ఎక్కడ కూడా ప్రభుత్వం కనబడతలేదు. ఆ విషయంలో పోతుంది. ఇగో సీతక్క గారి స్టేట్మెంట్ చూడండి. అందుకని కొంచెం ఇగో శ్రీనిధిలో అవినీతి సహించమని ఎవరిని పెట్టుకుని పక్కన విద్యాసాగర్ రెడ్డి అని అవినీతి పరువునే పెట్టుకున్నది. ఇప్పటిదాకా జరిగిన అవినీతి పైన దేనిపైన నువ్వు ఎంక్వైరీ చేసినావమ్మా? మొన్నటిదాకా నేను ఒక అవినీతి పరువుని మీ దగ్గర పంచాయతీరాజ్ సీఈఓగా పెట్టుకున్నారు అని చెప్పిన. అయితే ఆయన రిటైర్డ్ అయిన తర్వాత ఆయన మళ్ళీ నువ్వు ఎక్స్టెన్షన్ ఇచ్చుకున్న బుద్ధిమంతుడు, గుణవంతుడు, ఈయనంత మంచోడు లేడు అని చెప్పి పెట్టుకున్నావు. ఏసీబీ ట్రాప్ అయిన జైలుకు పోయొచ్చిండు, తీసేసిండు. అర్థమైందా? మళ్ళీ ఇప్పుడు ఇంకో అవినీతి పరుని కొనసాగిస్తున్నాను. ఎవరు? ఎర్రబెల్లి దయాకరావు పీరియడ్లో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అపాయింట్ అని అప్పటికెళ్ళి కొట్లాడుతున్నా విద్యాసాగర్ రెడ్డి అనేటువంటి మీద ఎంక్వైరీ చేయాలని చెప్పి. ఆయన చేయబట్టి చాలామంది దాదాపు 100 మంది ఈరోజు నౌకరు వదిలేస్తే వెళ్ళిపోయినారు. ఈరోజు యువకులు, నిరుద్యోగులు నౌకర్లు వదిలేసి వెళ్ళిపోయినారు. వాళ్ళ గురించి ఎవడెందుకు మాట్లాడారు? ఈరోజు వాళ్ళ గురించి ఎవడెందుకు నోరు తెరవడు? ఇంత దారుణమైన పరిస్థితులలో ఈరోజు వీళ్ళు ప్రభుత్వ మంత్రులు కానీ వీళ్ళు కానీ వ్యవహరిస్తూ ఉంటే ఈరోజు ఏది మోసం అంటే సామాన్యుడు బతకద్దు. ఈరోజు ఎవడైనా బతకాలి. ఎట్లిస్తారు చెప్పండి? వేణుప్రసాద్ అనేటోనికి ఈరోజు 2 పోస్టులు ఏ విధంగా ఇస్తారు? ఆయనకు ఎవరు పైరవ చేస్తే ఇచ్చిండ్రు? 4 లక్షల సిమ్ల పైన మీ ఎంక్వైరీ చేసిండ్రా? ఈరోజు టెలిఫోన్ ట్యాపిన బొచ్చు కూడా బీకలేరు మీరు రేవంత్ రెడ్డి గారు. మీరు మీ మీ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తాను, బొచ్చు కూడా బీకరు మీరు. నేను చెప్పినా కదా, మీరు ఏం బీకలేరు. మీరు ఆ స్కామ్ చేస్తాం, ఈ స్కామ్ చేస్తాం, వాణి జైలుకు పంపుతాం, మీరు ఏ జైలుకు పంపారు? మీరు ఎవరినేం పీకలేరు అని చెప్తున్నా. ఎందుకంటే మీరంతా దొంగలు. మీరు కలిసి అందరు కలిసి దొంగతనాలు చేసిండ్రు. మీ దొంగలకు అందరికి సద్దులు కట్టిండ్రు. రామకృష్ణారావు అనేటోడు ఎవడు? ఈ కొబ్బరి తెచ్చినోడు, గతంలో కేసీఆర్ ప్రభుత్వాన్ని ముంచినోడు, కేసీఆర్ ఈరోజు ఆపోజిషన్లో కూర్చోవడానికి కారకుడైనోడు, ఈ కుబేరు తెచ్చినోడు. అసోటోని తీసుకొచ్చుకొని ఎట్లా పెట్టుకుంటావు నువ్వు చీఫ్ సెక్రటరీగా? రిటైర్డ్ అయినాక ఏ విధంగా కొనసాగిస్తావు నువ్వు? విద్యాసాగర్ రెడ్డి అనేటోని ఏ విధంగా కొనసాగిస్తావు? 4 లక్షల సిమ్లు కొన్నోడిని. వేణుప్రసాద్ అనేటోడు ఆ రోజున ఈ కొనుగోళ్లలో కీలకమైన పాత్ర పోషించినటువంటి వ్యక్తిని ఏ విధంగా నువ్వు తీసుకొచ్చుకొని టీ ఫైబర్ కూడా ఇస్తావు? రెండింటి కలిపి 3,65,000 జీతం ఇస్తారు. దీనిపైన వీళ్ళకి జీతాలు ఎక్కిస్తున్నారు మాట్లాడారు. స్వీపర్కు 2 లక్షల రూపాయల జీతం ఇస్తుందని చెప్పి ఆకునూరు మురళి చీఫ్ సెక్రటరీ ఒకరి మీద వాడు ఒకటే ఏడుపడంట ఎక్కిళ్ళు పెట్టి. మరి ఏం చేయాలి? ఈ రిటైర్ అయిన వాళ్ళకి ఎవరిని పైసలు ఇవ్వద్దు, ఎగ్గొట్టాలి. ఉద్యోగం జరిగితే ఎవరైనా అడిగితే నాసంటే అడిగితే ప్రతి నెల 700 కోట్లు ఇస్తాను, బిచ్చం వేస్తున్నావా? వడ్డీలు ఇన్స్టాల్మెంట్ లెక్క ఇవ్వమని చెప్పి ఏమైనా ఒప్పందం చేసుకున్నారా? రిటైర్డ్ అయిన ఇదంతా కమిటెడ్ ఎక్స్పెండిచర్ ఇవ్వాలనే భలే నాకు బాధ ఏంటంటే కమిటెడ్ ఎక్స్పెండిచర్ అనే పదం వాడతలేరు, కాగిరిపోడ్ అనే పదం వాడతలేరు అసెంబ్లీలలో. ఈ 2 పదాలు ఈరోజు ఎమ్మెల్యేలు మీరు ప్రశ్నించేటోళ్ళు ఈ పదాలు వాడాల్సిన అవసరం ఉంది. ఈరోజు కమిటెడ్ ఎక్స్పెండిచర్ దారి మళ్ళినప్పుడు రాజ్యాంగ ఉల్లంఘన అవుతుంది. అది ఈ రాజ్యాంగ ఉల్లంఘన పాల్పడ్డ చీఫ్ సెక్రటరీ, ఫైనాన్స్ సెక్రటరీ వీళ్ళిద్దరు జైల్లోకి పోవాలి. ఫైనాన్స్ మినిస్టర్ వీళ్ళంతా ఈరోజు దీని మీద ఎందుకు గట్టిగా గలాలు ఎందుకు ఎత్తలేరు? ఎందుకు గట్టిగా మాట్లాడతలేకపోతున్నారు? ఈరోజు మీ వాయిస్లు ఎందుకు లేపుతలేరు దీనిపైన, కమిటెడ్ ఎక్స్పెండిచర్ పైన? నాకు మీరు అంశము అసెంబ్లీలో మాట్లాడుతుండ్రా లేదా మా డ్యూటీ అయిపోయిందనేది కాదు, నాకు రిజల్ట్ కావాలి. అందులో రిటైర్డ్ అయిన వాళ్ళ పైసలు ఏకకాలంలో వడ్డీతో సహా వాళ్ళ డబ్బులు వాళ్ళకి చెల్లించాలి. అది రిజల్ట్ మాకు ఇంపార్టెంటు. ఆ దిశగా ఈరోజు ప్రతిపక్షాలు వాళ్ళ ఫైట్ వాళ్ళు చేయాలి. ప్రతిపక్షాలు ఎక్కడ కూడా అన్కాంప్రమైజ్గా ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది, పోరాటం చేయాల్సిన అవసరం ఉంది.
ఈరోజు దినదినము ఏది మరణాల సంఖ్య పెరుగుతూ ఉంది. ఇప్పుడు నేను ఇది మాట్లాడి ఫోన్ పెట్టేలోపు ఎవరికి ఏమవుతుందో అర్థం కాని పరిస్థితులల్లా ఈరోజు చెన్నై గారు బతికే ఉన్నారు. చెన్నై గారికి ఇంకా పూర్తి డబ్బు రాలేదు. చెన్నై గారికి ఇంకా ఇంకా ఆరోగ్యం బాగలేదు, వాళ్ళ బిడ్డల దగ్గర ఉన్నారు. కాబట్టి ఆయనకు ఇంకా ఆయన అంటే కొంతమందికి ఏ టైంలో రావాలన్నా టైంకి వస్తా అంటే పురాగా పోయిన వాళ్ళకి వస్తున్నాయి, క్యాన్సర్ తీవ్రమైన ఒత్తిడి వచ్చిన వాళ్ళ పైసలు వస్తున్నాయి. అర్థమైందా? ఈరోజు ఈదయ్య గారు 2 కిడ్నీలు ఖరాబ్ అయిపోయి, ఇంకో మిత్రుడు క్యాన్సర్తో బాధపడుకుంటా, ఇంకో లేడీస్ మొట్టమొదటిసారిగా నాతో మాట్లాడిన ఒక రిటైర్డ్ టీచర్, కొత్తగూడెం భద్రాద్రి కొత్తగూడెం నుండి మాట్లాడిన టీచర్, ఆమె 30 లక్షల రూపాయలు ఖర్చైన క్యాన్సర్తో ఆమె పాప మేడం నిన్న నంబర్ ఫీడ్ చేసుకోలే, మళ్ళీ మేడం నాకు ఫోన్ చేయలే, నేను ఫోన్ చేయలే. కానీ మొట్టమొదటి కేసు ఆ కేసుకి వెళ్ళి నా స్టార్ట్ అయింది. తర్వాత ఒకరు ఈ విధంగా చాలామంది ఉన్నారు. కాబట్టి వీళ్ళందరి గురించి ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఈరోజు కేవలం దవాఖాన అడ్మిట్ అయినరు, బెడ్ల పైన ఉన్నారు, ఈరోజు దవాఖానాలు ఉన్నారు, ట్రీట్మెంట్ తీసుకుంటారు అనేది కాదు కదా. వాళ్ళు కష్టపడి మీ దగ్గర దాచిపెట్టిన పైసలు మీరు ఏ విధంగా ఖర్చు పెడతారు, ఎట్లా దొబ్బేస్తారు మీరు? ప్రభుత్వం అనేది దొంగలు కాదు కదా, ఒక నమ్మకమైన సంస్థ కదా. ఈరోజు ఒక మీకంటే మిమ్మల్ని తప్పిగానే ఎవరిని నమ్మాలి? ఈరోజు ప్రైవేట్ చిట్ ఫండ్లో తీసుకపోయి దాచిపెట్టుకుంటే ఎత్తుకపోతుంది, దాచిపెట్టుకుంటుండ్రు దొంగలు లెక్క. మా దగ్గర వరంగల్ కనకదుర్గ చిట్ ఫండ్స్ అని ఇంకా కొన్ని చిట్ ఫండ్లు ఉన్నాయి దొంగలు, అందులో వేసుకుంటే పారిపోతుండ్రు అని, అక్షరా చిట్ ఫండ్స్ అని ఇంకేవేవో ఉన్నాయి, అందులో వేసుకుంటే వాళ్ళు ఎత్తుకపోతుండ్రు అని. మీ దగ్గర పెడితే ఈరోజు మీరు వైట్ కాలర్ దొంగలు అయిపోయినరు, మా డబ్బులన్నీ ఖర్చు పెట్టుకొని. అరే నేను చచ్చిపోతా ఉంటే చూడరు, నేను బాగా లేకుంటే చూడరు. ఇక దీని మీద రిపోర్ట్ ఇస్తారు, మీకు జీతాలు ఇప్పుడున్న ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు ఎక్కువ ఇస్తున్నామని. జీతాలు ఎవరెవరికి ఎక్కువ ఇస్తున్నారని 2-3 చూపించిన. ఇలా నలుగురిని పెట్టుకున్నావు నువ్వు అడ్వైజర్స్. ఏమేమి అడ్వైజర్లు ఇచ్చిండ్రా ప్రభుత్వానికి? ఇవాళ వాళ్ళ క్యాబినెట్ ర్యాంకులు అన్ని ఇస్తున్నావు, వాళ్ళు ఏం అడ్వైజర్లు ఇచ్చిన ప్రభుత్వానికి? ఎన్ని ఐడియాలు ఇచ్చినా ఒక 2 ఐడియాలు బయట పెట్టుండ్రి. ఏదైనా రిహాబిలేషన్ సెంటర్ వచ్చిన వాళ్ళందరినీ పదవులు ఇచ్చుకుంటా, లక్షల జీతాలు ఇచ్చుకుంటా ప్రభుత్వ ప్రజా ఖజానా ఈరోజు ఏమన్నా పుణ్యానికి వచ్చినాయా? ఈరోజు నువ్వు అప్పు తెస్తే అప్పు మేము కట్టాలి. ఈరోజు నీ ముఖం చూసి మూసి ప్రాజెక్ట్ అని పెట్టుకొని మీరు రాసుకోండి, ఆ ప్రాజెక్ట్ ఎవరు రూపాయి ఇయ్యాడు. వరల్డ్ బ్యాంక్ ముచ్చట ఎత్తలేడు, వరల్డ్ బ్యాంక్ కూడా పైసలు ఇయ్యాడు నాకు తెలిసి. వరల్డ్ బ్యాంక్ ఇవ్వకుంటే ఏడీబీ కూడా ఇయ్యది. ఈరోజు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ 4,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసింది, అవి ఇస్తుండ్రు, ఆడితో నేను చేస్తామనుకుంటున్నారు. కానీ ఈరోజు దాని గురించి లేనే లేదు. నాకు ఈయన ముఖం చూసి నమ్మి వాళ్ళు పైసలు ఇస్తారని నమ్మకం నాకు లేదు. నిన్న ఎంత రేవంత్ రెడ్డి గారు ఎంత గొప్పోడు అంటే నిజంగా 2 చేతులు ఎత్తి రేవంత్ రెడ్డి గారు దండం పెట్టాలి. ఈరోజు ది హెడ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ తెలంగాణ అంటే ఈరోజు గవర్నర్ గారితో గతంలో కూడా వాళ్ళు అన్ని అబద్ధాలు చెప్పించారు, ఇప్పుడు కూడా అబద్ధాలు చెప్పిస్తారు. వాళ్ళు ఈరోజు బాజాప్తా ఈ గవర్నర్ గారితో అబద్ధాలు చెప్పగలిగిన ఏకైక మునగాడు ఎవరు అంటే రేవంత్ రెడ్డి గారే. మన ఆర్థికంగా చాలా పరిపుష్టిగా ఉన్నాం, చాలా బలంగా ఉన్నాం. మా ముఖ్యమంత్రి గారి చిరు మందహాసాన్ని చూసి ఈరోజు పెట్టుబడులు 5 లక్షల కోట్ల రూపాయలు వచ్చేసినాయి. ఆల్రెడీ కంపెనీలు పెద్ద కట్టేస్తుండ్రు. ఆల్రెడీ ఎక్కడికక్కడ మన నౌకర్లు వచ్చేస్తున్నాయి, జాబులు చేస్తూనే ఉన్నారు. ఇక పోయినసారి కేసీఆర్ గారు బంగారు తెలంగాణ చేయకపోయినరు, కానీ ఈసారి మాత్రం మేము మొత్తం బంగారు తెలంగాణ చేస్తూనే ఉన్నామని చెప్పి నిన్న బాజాప్తా అసెంబ్లీలో గవర్నర్ గారితో అబద్ధాలు ఆడిపించినటువంటి గనుడు. కాబట్టి ఈయన ఎక్కడ కూడా ఎవరిని కూడా ఏది నియంత్రణ కాదు, ఎవరిది కూడా ఏది చేసేది లేదు, ఏది పోయేది లేదు. కాబట్టి అలా వీళ్ళు టార్గెట్ అన్న సామాన్యమైన ఉద్యోగులే. సామాన్య ఉద్యోగులు సామాన్యుల పైననే వీళ్ళ ఫైటు. సామాన్యులు ఎట్లా దోచుకో తినాలి, సామాన్యుల బతికెట్లా ఆగం చేయాలి, ఈ ఎజెండాతో ఈరోజు తెలంగాణ ప్రభుత్వం జరుగుతూ ఉంది. నేను ఖచ్చితంగా ఒకటి మాత్రం చెప్తున్నా, ఈరోజు ఒకటి ఖచ్చితంగా స్ట్రాంగ్గా చెప్పేది ఏంటంటే, ఈరోజు రిటైర్డ్ ఉద్యోగులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళకి ఎంతెంత జీతాలు ఇస్తున్నారు. 3 లక్షల జీతాలు ఇచ్చి రిటైర్డ్ ఉద్యోగులు పెట్టుకోవాల్సిన అవసరం ఎందుకుంటే ఇంతకు మించిన మేధావులు లేరా? ఈ 10 సంవత్సరాల పాటు వాళ్ళు సాధించినటువంటి ఘనత ఏందో అది చెప్పాలి. ఇవాళ చీఫ్ సెక్రటరీకి ఇవాళ స్వీపర్ 2 లక్షల రూపాయలు జీతం ఎత్తుకుంటుంది, బడి పంతులకు లక్షల జీతాలు వస్తున్నాయన్న కదా, నీకు విల్లా నంబర్ 42 ఎవడిచ్చిన పుణ్యానికి వచ్చిందని చెప్పాలి. ఆకునూరు మురళి గారు, మీరు ఆల్రెడీ ఐఏఎస్ పెన్షన్ తీసుకుంటున్నారు, ఇప్పుడు మీరు కమిషన్ చైర్మన్గా మీ జీతం తీసుకుంటున్నారో లేదో చెప్పాలి.
ఈరోజు తెలంగాణ ప్రజానికమంతా ముక్త కంఠంతో జరుగుతున్నటువంటి అక్రమాలపైన, అవినీతిపైన నా దాకా వచ్చేదాకా కాదు, ఈరోజు ఎవరి దాకా వచ్చినా కానీ, ఎవరికి ఇబ్బంది పడ్డా కానీ మనందరం మినిమం స్పందన అనేది ఈరోజు లేకుంటే మాత్రం తెలంగాణను ఏది ప్లాట్ల లెక్క, లేఅవుట్ లెక్క చేసి అమ్మబడేస్తారు. అటువంటి దొంగలు ఈరోజు తెలంగాణను పాలిస్తున్నారు. అటువంటి దొంగలు నిన్నదాకా వాళ్ళు దోసుకున్నారు కాబట్టి ఈరోజు నేను దోసుకుంటా అన్న తీరుగా ఈరోజు ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి. ఇది కాదు కదా, ఇది పద్ధతి కాదు. దీనికోసం కాదు 40 మంది 12,000 మంది తమ ప్రాణాలు ఇచ్చి ఈరోజు తెలంగాణ తెచ్చుకున్నది. దేనికోసం తెచ్చుకున్నాము? ఆ కుటుంబాలు ఏమైపోయినాయి? ఆ కుటుంబాలకు ఒక పెన్షను, ఒక ప్లాటో, ఒక ఇల్లు అంటే అంతేనాయిగా వాళ్ళకు దానికోసమైనా వాళ్ళు చచ్చిపోయింది. ఈరోజు ఆ విధంగా నాకు గ్రూప్ అనే ఎగ్జామ్ నాకు లేకున్నా పర్వాలేదు, నా తెలంగాణ వచ్చినాక నేను రాసుకుంటా అని పేపర్ హాల్ టికెట్ల హాల్ పేపర్ చింపి పడేసి వస్తే 2016 పేపరే అమ్ముకుంటుంది. తెలంగాణ వచ్చినాక 2016 పేపరు నిటారుగా నిలబెట్టి బాజాప్తా అమ్ముకున్నారు. ఇవాళ దాకా అమ్ముకున్న వాళ్ళు ఏం పీకలే, ఎవరిని ఏం పీకలే, ఏం పీకలేదు. వి డిడ్ నాట్ ప్లక్ ఎనీథింగ్. 2022 పేపర్ లీక్ ఏం పీకినాం? ఏం పీకలేదు. అనేకమైన స్కామ్లు ఏం కాలేదు. ఆనాడు నాటినటువంటి గంజాయి మొక్కలు ఈరోజు వటవృక్షంగా మారిపోయినాయి. అదే వటవృక్షంగా మారిన విద్యాసాగర్ రెడ్డి అనేటోడు కానీ, ఈయన కానీ, ఈరోజు వేణుప్రసాద్ అనేటోడు కానీ 2 నౌకర్లు ఇస్తారు ఆయనకు. ఈరోజు నౌకర్లు లేకుండా ఎంతమంది అంత పెద్ద పుడింగులా, అంత పెద్ద సలహాలు ఈరోజు ప్రభుత్వానికి ఇస్తున్నారా? అంత పెద్ద పాలన అసంటప్పుడు వాళ్ళు గ్రూప్స్ రాసుకుని ఐఏఎస్లు కావచ్చు కదా, అంత మేధావులు అయితే. 4 లక్షల రూపాయల జీతాలు ఇచ్చిన వాళ్ళ గురించి మీరు మాట్లాడారు, మీరు రాయారు, మీ రికమెండేషన్స్ ఉండయి. స్వీపర్కు, టీచర్లకు, ప్రభుత్వ ఉద్యోగులకు లక్షల జీతాలు ఇస్తున్నారని చెప్పి ఒకరి మీద ఒకడు వాడి ఎక్కిళ్ళెక్కిలు ఒకలమారి ఏడుపులు ఏడుస్తుండ్రు. కరెక్ట్ కాదు. ఏదేమైనప్పటికీ ఈరోజు ఏదైతే చర్చ జరిగిందో చర్చే కాదు, ఈరోజు దాని ఫలితం అనేది రావాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నది. ఈరోజు చాలామంది పెద్దోళ్ళు, చాలా పెద్ద పర్సనాలిటీస్ ఈరోజు దీని గురించి మాట్లాడుతూ ఉన్నారు, వాకప్ చేస్తూ ఉన్నారు, దీన్ని ఏ విధంగా చేయాలనేది. నిజంగా నిన్న హెచ్ఎంటీవీకి సంబంధించిన వాళ్ళు చాలా మంచి స్టోరీ చేసిండ్రు. వాళ్ళది హ్యాన్స్ ఇండియా పేపర్ కూడా ఉన్నది. ఇంకా చాలామంది దీనిపైన స్పందించేటోళ్ళు ఉన్నారు. వచ్చే రోజులలో ఒక మహాయుద్ధంగా మాత్రం ఇది ఖచ్చితంగా మారుతుంది. వీళ్ళు పైసలు ఇస్తే సరే, డబ్బులు ఇవ్వకుంటే మాత్రం ఖచ్చితంగా ఫైట్ అనేది చాలా బిగ్ ఫైట్ ఉంటుంది. చాలా అన్కాంప్రమైజ్డ్ ఫైట్ ఉంటుంది. ఎక్కడ కూడా ఈరోజు మీరు ఇది సహించమని కాదు. ఈరోజు మీ చేతుల పవర్ ఉన్నప్పుడు మీరు నీతిగా, న్యాయంగా పనిచేయాల్సిన అవసరం మీ పైన ఉన్నది. ఈరోజు ఆ నీతి న్యాయాలను అనుసరించి ఈరోజు రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు వాళ్ళకి ఇవ్వాలి. అంతేకాకుండా ఈరోజు కాంట్రాక్ట్ బేసిస్లో పెట్టుకొని లక్షల రూపాయలు రిటైర్డ్ అయిన వాళ్లకు లక్షల రూపాయలు జీతాలు ఇచ్చి ఈరోజు మీరు పెట్టుకున్న వారిని వెంటనే తొలగించాలి. ఈరోజు దాదాపు కొన్ని 100,000 మంది ఈరోజు శ్రీనిధికి వెళ్ళి వీళ్ళ టార్చర్ తట్టుకోలేక బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు వాళ్ళందరినీ తిరిగి విద్యుల్లోకి చేర్చుకోవాలి. వాళ్ళ మీద పగబడుతున్నారు. ఎవరి అయ్యజాగిరి కాదు తెలంగాణ. వీళ్ళు అయ్యజాగిరి కాదు. రామకృష్ణరావు అయ్యజాగిరి కాదు. సందీప్ కుమార్ సుల్తాన్ అయ్యజాగిరి కాదు. ఇక ఆకునూర్బుల్లి గారిని అనగానే నువ్వు చేసిన రికమెండేషన్ ఇస్ హైలీ అబ్జెక్షనబుల్. నేను చాలా తీవ్రంగా నీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా. నువ్వు మాట్లాడగలిగితే విద్యాసాగర్ రెడ్డి గురించి మాట్లాడు, వెంకరెడ్డి గురించి మాట్లాడు, వేణు ప్రసాద్ అనేటోనికి ఈరోజు 2 పోస్టులు ఎట్లు ఇస్తారని మాట్లాడు. అవసరమైతే నువ్వు జీతం తీసుకోకుండా వాపస్ ఇచ్చి పెన్షన్ పైననే బతుకుతా, నిజంగానే సేవ చేస్తారని మాట్లాడు. ఈరోజు ఇటువంటి రిటైర్ అయిన వాళ్ళకి ఎక్స్టెన్షన్ ఎందుకు ఇచ్చినావు, ఇటువంటి వాళ్ళు అవసరమా అనేది మాట్లాడు. దమ్ము ఉంటే ఈ కుబేర్ రద్దు చేపియనికి రికమెండేషన్ చేయండి. ఖచ్చితంగా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ కాని వారు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ కాండి. అంతేకాకుండా దీన్ని మీరు కామెంట్ చేయండి, వీలైనంత మటుకు షేర్ చేయండి. ప్రభుత్వానికి కన్నులు తెరవాలి. మొండి ప్రభుత్వాన్ని ఈరోజు వాళ్ళ మేల్కోవాల్సిన బాధ్యత మనపైనే ఉందని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్. ఎందుకు కొడుతున్నా సెంటు